ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ వినియోగం రోజు రోజుకు పెరుగుతోందే తప్పించి ఎక్కడా తగ్గడం లేదు. ఇకపోతే వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వివిధ కంపెనీలు కొత్త మోడల్స్ని మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. పెద్ద డిస్ప్లే, భారీ బ్యాటరీతో కొత్త ఫోన్లు అందుబాటులో వస్తున్నా మనలో చాలా మంది వినియోగదారులు ఫోన్ బ్యాటరీ నిర్వహణపై సరైన అవగాహన లేకపోవడంతో మొబైల్ పనితీరు ఎఫెక్ట్ అవుతుంది. నిజానికి మొబైల్లోని సాఫ్ట్వేర్ అప్డేట్ ఉన్నప్పటికీ బ్యాటరీ పనితీరు మెరుగ్గా లేకుంటే ఉపయోగం ఉండదు. కాబట్టి ఫోన్ బ్యాటరీ ఎక్కువ రోజుల పాటు మెరుగ్గా పనిచేసేలా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక మనలో కొద్దిమంది ఫోన్ను 100% ఛార్జింగ్ చేయాలని చూస్తారు. అయితే ఇలా తరచుగా చేస్తే బ్యాటరీ పనితీరు దెబ్బతినే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఫోన్ పూర్తిగా ఛార్జింగ్ అయ్యే టైంలో వేడెక్కడం మామూలే. దీని ప్రభావం బ్యాటరీ మన్నికపై పడుతుంది. అయితే ఎప్పుడో ఒకసారి ఫోన్ పూర్తిగా ఛార్జ్ చేయడం వల్ల పెద్దగా సమస్యలు ఉండవు. అయితే ప్రతిసారి 100% ఛార్జింగ్ చేస్తే మాత్రం దీర్ఘకాలిక ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. మరి బ్యాటరీ ఎక్కువ రోజులు పనిచేయాలంటే ఎంత టైం వరకు ఛార్జింగ్ చేసుకోవాలని కదా మీ డౌట్. మరి బ్యాటరీ ఎక్కువ కాలం మన్నిక కలిగేలా ఉంచాలంటే 80% దగ్గరే ఛార్జింగ్ని ఆపేయాలని కొందరు నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు కొత్తగా వస్తున్న అనేక స్మార్ట్ ఫోన్స్లో ఈ ఛార్జింగ్ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ను యాక్టివేట్ చేస్తే ఫోన్ 80% వరకు మాత్రమే ఛార్జింగ్ అవుతుందట. మరి మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ ఎక్కువ రోజులు పనిచేయాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో ఇంపార్టెంట్గా అవసరమైనప్పుడే ఫోన్కి ఛార్జింగ్ పెట్టాలి. 80% వరకు మాత్రమే ఛార్జింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి. రాత్రంతా ఫోన్ ఛార్జింగ్లో అస్సలు పెట్టకూడదు. ఫోన్ ఎక్కువగా వేడెక్కేలా చేయకుండా చూడాలి. ఎండలో లేదా వేడి ప్రదేశాల్లో ఫోన్ ఛార్జింగ్ అస్సలు పెట్టకూడదు. మొత్తంగా ఫోన్ బ్యాటరీ ఎక్కువ కాలం పనిచేయాలంటే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం మ్యాండేటరీ.